ఎంతకాలం అని చూస్తాడు? చూసి చూసి సౌలు విషయంలో తన పరిశుద్ధాత్మను తొలగించి అపవిత్రాత్మకు అవకాశం ఇచ్చినట్టు, యూదా ఇస్కరియోతు విషయంలో కూడా పరిశుద్ధాత్మను ప్రకటించి సాతానుకు అవకాశం ఇచ్చినట్టు, మనల్ని అప్పచెప్పక ముందే మనం జాగ్రత్త పడాలి. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. సాతాను మనలోనికి ప్రవేశించటం అనే ప్రక్రియ ఉంది, పరిశుద్ధాత్మ కూడా మనలోనికి ప్రవేశించటం అనే ప్రక్రియ ఉంది. వాడి మాటకు విధేయత చూపితే సాతాను మనలోకి ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ మాటకు మనం విధేయత చూపితే ఆయన మనలోనికి ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ మనం పాపలోకంలో ఉన్నప్పుడు ఫస్ట్ మనల్ని దర్శిస్తాడు. పాపలోకంలో యాతన పడుతున్న మన దగ్గరకు చేరి మనల్ని దర్శించి మనతో మాట్లాడి మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఆదరణను బట్టి ప్రభువునొద్దకు మనం ఆకర్షింపబడితే తీర్పును గూర్చి పాపమును గూర్చి మనల్ని ఒప్పిస్తాడు. అలా